అమ్మ సత్యము, తండ్రి నమ్మకం, నాయన నమ్మకము. అవునా కదా? ఇప్పుడు ఏదో చేసుకోవచ్చు, డిఎన్ఏ టెస్ట్ చేసుకో, ఖరారు చేసుకోవచ్చు. కాబట్టి అందుకని తల్లి సత్యము, తండ్రి నమ్మకము అని చెప్పినారు. అర్థమైందా? ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ఒక నమ్మకం ఏర్పడింది, ఈ భూమికి కూడా సృష్టి ఇది ఉందని. అందుకని ముందు ప్రపంచంలో గుంపుడు దేవుళ్ళు వచ్చినాయి, విశ్వదైవాలు. విశ్వంలో దేవుడిని పుట్టించినారు. ఇన్ని గ్రీస్లో కొంతమంది, అమెరికాలో కొంతమంది, రష్యాలో కొంతమంది, చైనాలో కొంతమంది, రకరకాల దేవుళ్ళు. అందుకని విశ్వంలో ఉండే దేవుళ్ళకి అందరినీ ఇక్కడ పెడతాము. మరి అట్టే జరిగిందంటే, లేదు కృష్ణుడు వచ్చే కాడికి 5000 సంవత్సరాలకు ముందు కృష్ణుడు వచ్చి మొత్తాన్ని కలిపి దేవుడు ఒక్కడే. భగవద్గీత, దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే, సమస్తానికి సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడు. అది ఎవరో కాదు, నేనే కాదు, తెలుసుకుంటే నువ్వే. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంది, ప్రతి ఒక్కరు భగవంతుడు కావచ్చు అని చెప్పినాడు భగవద్గీత సార్. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సార్. తర్వాత వచ్చినవాడు కూడా తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు అందరూ సాయిబాబా లాంటి వాళ్ళు ఎవరైనా కూడా సరే డిక్లేర్ చేసేస్తారు దేవుడు. ఈ మధ్య నిత్యానంద లాంటి దొంగలు కూడా. కాబట్టి దేవుడు అని చెప్పారు. ఇది ఏది ఆరిజిన్లో ఎవరైతే ఈ మొత్తానికి సృష్టి మూలము, బిగ్ బ్యాంగ్ ప్రాజెక్ట్ చూస్తున్నారా, తెలుసుకున్నారా? బిగ్ బ్యాంగ్ అనేది ఇది ఈ విశ్వానికి మూలము జరిగిందని చెప్పారని సిరియన్లో 20. అది ఒక పెద్ద ప్రాజెక్ట్, చదవండి మీరు. మొత్తం ఒక ప్లానెట్ పేలి, ఒక డాట్, అది ఏంది అనేది తెలియదు, ఒక తెలియంది పేలింది, దాన్ని హిగ్స్ బోజాన్ అన్నారు. అది పెరుగుతా ఉంది, ఈ విశ్వం అంతా పెరుగుతూనే ఉంది. ఇంకా ఒక శూన్యంలో ఈ విశ్వం పెరుగుతూ ఉంది. దానికి విత్ ప్రూఫ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ హబుల్ టెలిస్కోప్, మొన్న పోయిన టెలిస్కోప్, ఈ విశ్వం ఆవిర్భావం జరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. ఇవన్నీ మీరు చదువుకోవాలి ఇవన్నీ. కానీ మొత్తానికి ఒక మూలం ఉందని గడిపెట్టింది సైన్స్ కూడా. ఆ మూలాన్ని వీళ్ళు భగవంతుడు అన్నారు, వాళ్ళు హిగ్స్ బోజాన్ అన్నారు. ఇంకా దానికి అది ఎట్ట వచ్చిందో చూస్తే అర్థం. కాబట్టి మూలం ఉందగా, ఆ మూలాన్ని భగవంతుడు అన్నారు. విశ్వ మూలము భగవంతుడు. అర్థమైందా? అది ఎవరు చేసినారో తెలియదు, ఎప్పుడు చేసినారో తెలియదు, ఎంత చేసినారో ఎంత ఉందో తెలియదు. తెలుసా? కాబట్టి ఆ తెలియని దానికి భగవంతుడు పెట్టుకున్నారు. అందుకని కృషి మార్కు పెట్టినాం. మరే బాబు, నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరి ఇష్టం. దేవుడు ఉంటాడని ఒక గుంపు, లేడని ఒక గుంపు, అల్లా అని ఒక గుంపు, కృష్ణుడు అని ఒక గుంపు, వెంకటేశ్వరుడు అని ఒక గుంపు, నా మతం నాదనేది, ఈ మతం వీటనేది, ఎవరో కాపురి చంపేస్తారు మిగతా వాళ్ళు. ఇవన్నీ నానా బీభత్సం చేసుకుంటుంటారు. దేవుడు ఒక్కడే అని చేస్తున్నారు. దేవుడు అంటే కొంచెం ముందుకు పోయినారంటే, ముందు దేవుళ్ళు గుంపు, తర్వాత కృష్ణుడు ఒక్కడే. మళ్ళీ బుద్ధుడు వచ్చిన తర్వాత ఈయన 5000, ఆయన 2500. చూడండి, తెలుసుకోండి, మీరే చూడండి, కూర్చోండి, కూర్చోంటాడు బుద్ధుడు. చెప్తున్నారు సిద్ధాంతాలు. బుద్ధుడు చూస్తున్నాడు, ఫైనలైజ్ చేస్తున్నాడు. ఇది నేను చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వే చూసి తెలుసుకొని ఆయన బుద్ధుడు. దాని తర్వాత ఎట్టయితే పోయింది, దాని తర్వాత ఫస్ట్ మదర్, ఫస్ట్ ఫాదర్ టెంపుల్స్ ఉంటాయి రెండు. ఫస్ట్ మదర్, ఫస్ట్ ఫాదర్. అమ్మ నాయన ఉండాడుగా. మొదట ఎవరో ఒక అమ్మ, ఎవరో ఒక నాయన ఉండాలిగా. ఏ మతమైనా దీన్ని ఒప్పుకోవాలి కదా. అంటే అమ్మ నాయన లేకుంటే బిడ్డలు పుడతారా? మనం బిడ్డలే కదా. కాబట్టి ఫస్ట్ మదర్, ఫస్ట్ ఫాదర్ టెంపుల్ కట్టినాం. ఆ పైన ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ పోవాలి. కాకపోతే ఇదే మెట్లే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినాక ఫస్ట్ మదర్, ఫస్ట్ మదర్ అయినాక మానవుడు మతాలు పెట్టుకున్నాడు. వెనక సర్వధర్మ తత్వం ఉంటుంది. ఒక చర్చి, ఒక మసీదు, ఒక గుడి. అంటే ప్రపంచం ఇప్పుడు 3గా వచ్చింది కదా. ప్రపంచంలో పెద్ద రిలీజన్ ఏది? పెద్ద రిలీజన్ ఏదియా? పెద్ద మతం, అతి పెద్ద మతం ఏది? నువ్వేమన్నా? హిందూ మన దేశంలోనే కదా ఉంది. ప్రపంచంలో పెద్దదే క్రిస్టియానిటీ 36%, రెండో పెద్దదే ముస్లిం 20%, మూడో పెద్దదే హిందూ
అర్థమైందా? 13% బుద్ధిస్టులు కూడా కలుపుకుంటే 20%, 7% బుద్ధిస్టులు, భారతదేశం కలుపుకుంటే 20. సో ఒక 20, ఒక 21, 41, ఒక 36 ఎంత? 77. 76 కదా, 77. 77 పోతే ఇంకెంత ఉంది? 33. అందులో 21% దేవుడు నమ్మనవాళ్ళు, దేవుడు లేదనేవాడు. అర్థమైందా? ముగ్గురు ముందో లేదో తెలియకుండా అగమే కొలుసుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. జ్యూస్ కూడా జ్యూస్ జ్యూలు క్రిస్టియన్స్ కిందనే కలుపుతుంది. జ్యూస్ కూడా ఆరిజిన్లో ఉన్నవాళ్ళు, అంటే ఓల్డెస్ట్ క్రిస్టియానిటీ ఇస్లాంకు ముందు జ్యూస్ కదా, జ్యూస్ ఉన్నారు. కానీ జ్యూస్ ఏమైందిరా అంటే ఆ ఇజ్రాయిల్, పాలస్తీనా ఇజ్రాయిల్ దగ్గర మళ్ళీ ఆడాడ మైగ్రేట్ అయిపోయినారు. వాళ్ళని ఇస్లాం పోయి ధ్వంసం చేసి తరిమేసినారు కదా. వీడు ఒకడు మళ్ళీ చంపేసినారు కదా 60 లక్షల మందిని. ఎవరా? హిట్లర్. జ్యూస్నే కదా అదే చంపేసింది. కాబట్టి జ్యూస్ పర్సంటేజ్లు చెప్తారు. వెరీ ప్రపంచంలోకి తీసుకున్నాం అనుకో, 2 కోట్లు ఉంటాను, 800 కోట్లలో 2 కోట్లు ఎంత పర్సెంట్ పాయింట్. అందుకని మేజర్ రిలీజియన్స్ ఈ 4. దేవుడు ఉండాడనే వాళ్ళు ఒక 75, లేడనే వాళ్ళు ఒక 20, ఒక 5% స్మాల్ ఇట్టాటోళ్ళు. ఇది. కానీ డెమోక్రసీలో దేవుడు ఉండాడనే వాళ్ళు 75 ఉన్నారని అంటే ఉండాడు కదా. సత్యాసత్యాలు తేల్చుకొని ఒప్పుకోవాలి, కానీ ఒప్పేసుకోకూడదు అనేది ఒక సిద్ధాంతం. అది వీళ్ళు చెప్పింది. కణాద మహర్షి, గౌతమ్ మహర్షి వాళ్ళు ఒరే అబ్బాయి ఒకటి ఉందనాలన్నా లేదనాలన్నా ముందు అదేదో తేల్చాల. ఇది అని తేల్చి అది ఉంది ఈ విధంగా తెలుస్తుంది, అది లేదు ఇదో ఈ విధంగా తెలిసింది అని చెప్పాలా. నువ్వు అదేందో తెలియకుండా ఉంది లేదేంది నువ్వు, అర్థమైందా? ఆ సిద్ధాంతాన్ని చెప్పినారు. దాన్ని న్యాయ వైశేష దర్శనాలు. జడ్జిమెంట్కి పోతాం, ఆయన తేలస్తాడు. ఉంది లేదు వాదించే వాళ్ళందరూ విన్నాక ఒక నిర్ణయానికి వస్తారు. ఆ మాదిరిగా రండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. న్యాయం, న్యాయ దర్శనం అనే పదాన్ని వాళ్ళే వాడినారు. ఒక 2600 సంవత్సరాలు విద్యుత్ కన్నా కొంచెం ముందు ఉంటుంది. అర్థమైంది? ఫైనల్గా పెట్టుకునే సిస్టమ్ ఆడకుండా క్వశ్చన్ మార్కు, పెద్ద క్వశ్చన్ మార్కు గుడి, చర్చి, మసీదు ఉంటుంది. సర్వధర్మాలు కలిపి ఎందుకుయా అని చెప్పారు. భూమి ఉంది, 1, 5, 6 భూమి ఎన్ని ఉన్నాయి మనకి? ఒకటే కదా భూమి, ఒకటే కదా ఉంది. సీరియస్గా ఆలోచన ఎడుకోపోతాను సార్ ఆలోచన. మళ్ళీ పోతూ పైకి పోతే ఇంకా వస్తాయి. భూమి ఉంది లేదా, అంతేనా? ఈ భూమి మీద ఏమో 800 కోట్ల మంది జీవించాలి. వీళ్ళేమో మతాలుగా విడిపోయినారు. కొన్ని గమనుండారా? ఏం చేస్తున్నారు? కొట్టుకుంటుండారు, ఆడబెడతారు, ఏడబెడతారు, చిన్న యుద్ధాలు అవి ఇవి. ఇప్పుడు ప్రపంచ యుద్ధం వరకు బయటకు వచ్చేసినారు. ముస్లిం వర్సెస్ క్రిస్టియానిటీ, ముస్లిం వర్సెస్ హిందూ. ఈ పక్కేమో ఈ మతాలు, ఆ పక్కేమో ఆ మతాలు. వీటికన్నిటికనే భూమి మీదనే జీవించాలి అందరూ. సమస్త మానవులు సమస్త మానవులు భూమి మీద జీవించాలి. భూమి మీద జీవించామంటే యుద్ధాలు చేస్తాం అనుకుంటారు. ఒక మతానికి సంఘర్షణ పడుతుంది. ఏమి చేయాలి అనేది ప్రశ్న అక్కడ. అందరూ ఒకే దగ్గర జీవించాలి. అందుకని సర్వధర్మ తపోవనము, చర్చి, మసీదు, గుడి. టెంపుల్ ఫస్ట్ ఉంటుంది. టెంపుల్ అని అంటే హిందూ ప్లస్ బుద్ధిస్ట్, క్రిస్టియానిటీ చర్చి, ఇటు సైడ్ మసీదు. అందరికీ ముందు క్వశ్చన్ మార్క్. ఇంతకీ దేవుడు ఒక్కడే అని చెప్తుండేది. భగవద్గీత ఒకటేనా, వేదం ఒకటేనా, ఉపనిషత్తులు ఒకటేనా, బైబిల్ ఒకటేనా, ఖురాను ఒకటేనా? దేవుడు ఒకడా, ఇద్దరా? ఒకరే. మనకి తెలిసినంత వరకు సమస్త శాస్త్ర సమన్వయ ఏక విభు నిత్యం సంభవం ఏక విభు. ఒక్క దేవుడు ఉండాడని సమస్త శాస్త్రాలు, అన్ని మతాలు చూసిన ప్రవక్తలు చెప్తున్నారు. ప్రవక్తలందరూ కూడా చెప్తున్నారు కదా ఏమని? దేవుడు ఉండాడు, దేవుడు ఒక్కడు. సంభవం ఏక విభు, అసంభవం ద్విభు.
రెండు ఉందని ఎవరూ చెప్పడం లేదు. ఈ ఒక్క దేవుడిని తెలుసుకుంటే నీకు ముక్తి, మోక్షం. ఒక్క దేవుడు గాను తెలియకుండా, ఒక దేవుడు గాను యూనివర్సల్ గాడ్ ఎస్టాబ్లిష్ కాకపోతే సంఘర్షణాత్మకం, అనేకం సంఘర్షణాత్మకం. ఈ అనేకంలో చెప్పేకాడికి డౌట్ వచ్చి నాస్తికత్వం మూలకం నాస్తికులు కూడా తయారవుతున్నారు. దేవుడు ఒక్కడు ఇదే అని ఎస్టాబ్లిష్ చేస్తేనే సమస్త మానవులు కలిసి జీవిస్తారు. సో ఏకవిభవం, నిత్యము, సత్యము, నిర్మలం, అనంతం, ఆనందం. అనంతమైన ఆనందాన్ని అనుభవించాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇది మన ఉపనిషత్తుల నుంచి ఇప్పటి వరకు వస్తుంటే సారు. దీన్ని ప్రాక్టికల్గా పెట్టుకుంటా పోయినాం. పైకి వెళ్ళిపోయినారంటే ఆడ పైన క్వశ్చన్ మార్కు శంఖం పూరించే కృష్ణుడు ఉంటాడు, దేవుడు ఒక్కడు అని పైన. దానికి ముందు శివుడు కూడా ఉంటాడు. అంటే హిందూ మైథాలజీ అటు సైడ్ ఇస్లాము, ఇటు సైడ్ క్రిస్టియన్, మొత్తం కలిస్తే మళ్ళా ఫైనల్గా అనంతమైన శక్తి, దానే అనంతమైన తెలియంది. మళ్ళీ దానికి మనం ఏ పేరు పెట్టకూడదు. క్వశ్చన్ మార్క్ దేవుడు. గాడ్ ఈజ్ ది బిగ్ క్వశ్చన్ మార్క్ విచ్ ఎగ్జిస్ట్. ఉంది ఉండి తీరుతుంది. అర్థమైందా? పరమసత్యం ఉంది, ఉండి తీరుతుంది. చూసుకుంటా పోండి. థ్యాంక్ యూ సార్. ఈ టెంపుల్ పేరు ఉంది సార్ ఇది మొత్తం. మా అమ్మ వాళ్ళు అందరూ అయితే మా అమ్మ వాళ్ళంతా ఊర్లో ఉండాలంటే బల్లాల దేవుడు అంటే బల్లా దేవుడు అని అంటా ఉంటారు. అట్లనే మేము వినిపించుకొని ఇక్కడికి వచ్చినాము. అంటే ఇక్కడ మీరు వచ్చే కొద్ది ఇంకా విశ్వదైవ పీఠము, దైవ పీఠములు బోర్డు బోర్డు ఇచ్చినాడా? ఇది ఎందుకు సెటిల్ చేశారు ఇంతలాగా ఉంది? ఎవరైనా వచ్చి తపస్సు చేసుకోవాలి, వచ్చి గలాటాలు చేసుకునే దానికి కాదు. యు గో అండ్ మెడిటేట్. ఇప్పుడు ఈ కాలం పిల్లకాయలు ఏమైపోయినారు, అమ్మాయిలు అబ్బాయిలు దొరకని వచ్చేస్తారు. ఇక్కడ కూర్చోబెట్టి తోలు తీస్తాం మేము. పోలీస్ స్టేషన్ ఒకటి చెప్పేలా దినము ఇదే పని. ఆడవాళ్ళు పంపే పిల్లకాయలు వచ్చేస్తారు. అందుకని సీరియస్గా స్ట్రిక్ట్గా ఇప్పుడు మిమ్మల్ని కూడా అడిగినా, మీరు దొంగ పిల్లకాయలు పట్టేస్తారు. అర్థమైందా? మీకు కొంచెం చదువుకున్న పద్ధతిగా ఉండారు పిల్లకాయలు. నిజంగా మీరు ఎప్పుడైనా రావు. తెరిచి చెప్తే అందరూ వస్తారు కదా. చెప్పాలా? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కదా వీడియో తీసుకు అప్లోడ్ అనేది చేస్తాను.